ఆలయానికి మరి స్థలాన్ని మీరు ప్రకటించాలని లాక్టం కూడా అనుకున్నాము. మరి దాన్ని మరి మీరు సర్వదా ఇదిలో ఉంటారని మీరు భక్తులంతా ఎదురు చూస్తున్నారు సార్. మరి చాలా దీనికి చాలా చిన్నదిగా ఉంది స్థలము. మరి భక్తులు ఎక్కువైపోయారు. స్థలం మీరు ఇప్పించారు అది స్వామికి. రోడ్డు మీద అయిపోయింది దేవాలయం. గవర్నమెంట్ స్థలం బ్యాక్ సైడ్ ఉంది. కూర్చొని మాట్లాడతాం. చాలా సంతోషం. చాలా భక్తులు దాకా పెరిగేది దీనికి. సమర్పయామి. గోవిందా గోవిందా ఒకసారి గోవిందా గోవిందా అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. కొంచెం దారి అలాగే దండి సకల ఐశ్వర్యాలు దృష్టి మనోభీష్ట ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. అయ్యా ఎమ్మెల్యే చాలా ఎక్కువగా తయారు చేయించడం జరిగింది. ఎంతమంది వచ్చినా సరే ఆహారం సమృద్ధిగా సరిపోతుంది కనుక దయచేసి ఎవరు తెలుసుకోకండి. 10 నిమిషాల్లో ఫ్రీ అవుతుంది అంటాము. శాసనసభ్యులు వెంకటేశ్వర గారు, సిటీ ఇన్ఛార్జ్ వారికి మరి అన్నదాన సమారాధనను ప్రారంభించినటువంటి 10 నిమిషాలు మీరు చూసుకోండి. దయచేసి లైన్లోకి వచ్చేసేయండి. చూసుకోండి. 5 నిమిషాలు చూసుకోండి. అందరికీ సమృద్ధిగా ఆహారం తయారు చేయడం జరిగింది. వాళ్ళు చూసుకోకుండా లైన్లో లేని వాళ్ళు దయచేసి లైన్లోకి రండి. లైన్లో లేని వాళ్ళు దయచేసి లైన్లోకి రండి. జరిగింది. మీరు ఫోన్లో ఒట్టించుకుని వెయిట్ వేసుకు వెళ్ళండి. ఆడవారు కూడా మీరు ఫోన్లో రైస్ క్రమంగా బాబు అందరూ అలాగా లైన్లో లేని వాళ్ళు చూసుకోకండి. బాబా అక్కడ కంట్రోల్ చేయాలి. అక్కడ బాబు లైన్లోకి రండి. అలా 2 లైన్లు పెట్టకూడదు. ఒక పావు గంటలో మొత్తం అంతా క్లియర్ అవుతుంది. కొంచెం క్రమం పాటించండి. క్రమం చేశారు. మీరు జరగకుండా అంటే పాపం వాళ్ళు చివరి వాళ్ళు ఎండలో చాలా బాధపడుతున్నారు.
ప్లేట్లు తీసుకున్న వాళ్ళు ఫాస్ట్ గా మీరు చివరి గంట వరకు ప్లేస్ ఉంది మనకి, మధ్యలో ఆగొద్దు. మీకు అక్కడ రైస్ ఉంది, సాంబార్ ఉంది, పెరుగు ఉంది, మిగతా ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి మీకు. ఇక్కడ కర్రీస్, స్వీట్స్, పూరి అవి వేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి ప్లీజ్. అయిపోయింది, ఫ్లోటింగ్ ఏమీ లేదు. నెమ్మదిగా అందరికీ మేము 6,000 మందికి చేయించాం అక్కడ భోజనాలు, నో ప్రాబ్లం. కాకపోతే ఎండ తగులుతుందని బాధ తప్ప ఇంక వేరే ఎక్కడేం లేదు. అలాగే పరిశుభ్రాలన్నీ కూడా క్లియర్ గా ఉంచండి. తిన్న ప్లేట్లు అవి పాడేద్దు, నిర్దేశించిన ప్లేసులు పెట్టండి, ప్లేట్లు కానీ గ్లాసులు కానీ. అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం, దయించి వేస్ట్ చేయొద్దు. మీకు కావాలంటే తర్వాత వేసుకోండి, ఫస్ట్ మీకు ఐటమ్స్ వేసుకున్న తర్వాత. అలాగే స్వామివారికి విరాళాలు అందించవలసిన భక్తులు ఎవరు అంటే ఆలయ ప్రాంగణంలో మా కమిటీ వారు రాసి మీకు రిసిప్ట్ ఇస్తారు. విరాళాలు అందించే భక్తులు ఎవరంటే కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి తెలుసుకోకండి. స్వామి ఇక్కడ ఎందుకు బాబు లైన్ లో ఉన్న వాళ్ళు తోసేస్తున్నారు. బాబు ప్లేట్ తీసుకున్నవాళ్ళు అవి ఎదరికి వెళ్ళిపోవాలి. ప్లేట్ తీసుకున్నవాళ్ళు అవి ఎదరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ రెస్టారెంట్, మీరు రెస్టారెంట్ వద్ద భోజనం వడ్డించుకున్న వాళ్ళు ఎదరికి వెళ్ళిపోవాలి, బాగా ఎదరికి వెళ్ళిపోవాలి. అలా పైకే కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఇది అన్నదానం, మీరు అలాగా తోసుకోవడం కరెక్ట్ కాదు. అందులో తోసుకోవడం కరెక్ట్ కాదు. మీరు కొద్దిగా ఫాస్ట్ గా మూవ్ అయితే వాళ్ళు కూడా నీళ్ళలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ ప్లేట్ తీసుకుని ఎక్కడ ఆగిపోయి ఇక్కడ భోజనం చేస్తే మళ్ళీ ప్లేట్ తీసుకున్న వాళ్ళకి ముందుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. మీకు ఆ చివరి వరకు ఏంటంటే తోసుకోకండి. దయచేసి లైన్లోకి వచ్చేసేయండి. తోసుకోకండి. 5 నిమిషాలు జరిగిన పని చాలా ఎక్కువగా కవర్ చేయించడం జరిగింది. ఎంతమంది వచ్చినా సరే ఆహారం సమృద్ధిగా సరిపోతుంది కనుక దయచేసి ఎవరు తెలుసుకోకండి. 5 నిమిషాల్లో ఫ్రీ అవుతుంది అంతము. శాసనసభ్యులు వెంకటేశ్వర శర్మ గారు, సిటీ ఇన్ఛార్జ్ వారికి ప్రారంభించినటువంటి దయచేసి తెలుసుకోకండి. స్వామి ఇక్కడ ఎందుకు బాగోకుండా ఆ లైన్లోకి వెళ్ళండి. బాబు లైన్లో ఉన్న వాళ్ళు తోసేస్తున్నారు. బాబు ప్లేట్ తీసుకున్నవాళ్ళు అవి ఎదరికి వెళ్ళిపోవాలి. ప్లేట్ తీసుకున్నవాళ్ళు అవి ఎదరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ రెస్టారెంట్, మీరు రెస్టారెంట్ వద్ద భోజనం వడ్డించుకున్న వాళ్ళు ఎదరికి వెళ్ళిపోవాలి, బాగా ఎదరికి వెళ్ళిపోవాలి. అలా పైకే కానీ బాబు అక్కడ లైన్లో మీరు లైన్లో వెళ్ళాలి. ఎవరిని కంట్రోల్ చేసుకోవాలి. ఇది అన్నదానం, మీరు అలాగా తోసుకోవడం కరెక్ట్ కాదు. అందులో తోసుకోవడం కరెక్ట్ కాదు. అదేవిధంగా హైదరాబాద్ వాస్తవ్యులు స్వర్ణ కిరీటం నిమిత్తం రాజేష్ ప్రభు గారు 5,000 రూపాయలు మరి స్వామివారికి సమర్పించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి స్వామివారి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ఉన్నాం.